కాసేపట్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఆయన భార్య ఉషా వాన్స్ భారత్ పర్యటనకు రానున్నారు. తమ ముగ్గురు పిల్లలతో కలిసి 4 రోజుల పాటు భారత్లోని పలు ప్రదేశాలను సందర్శించనున్నారు. ఈ పర్యటన పూర్తిగా జేడీ వాన్స్ వ్యక్తిగతం. అయితే అమెరికా సెకండ్ లేడీ హోదాలో ఉషా వాన్స్ తన సొంత గడ్డపై తొలిసారి అడుగు పెడుతూ ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జేడీ వాన్స్ రెండో విదేశీ పర్యటనగా భారత్ను ఎంచుకున్నారు. ఆయన భార్య భారత సంతతికి చెందిన తెలుగింటి ఆడపడుచు ఉషా చిలుకూరికి అమెరికా సెకండ్ లేడీగా స్వదేశానికి రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. వాన్స్ దంపతులు తమ ముగ్గురు పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్లతో కలిసి 4 రోజుల పాటు భారత్లో పలు ప్రదేశాలను సందర్శించనున్నారు. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో రానున్న వారు సోమవారం ఉదయం 10 గంటలకు పాలం ఎయిర్ బేస్ కు చేరుకోనున్నారు. 4 రోజుల భారత్ పర్యటనలో భాగంగా ఢిల్లీ, జైపూర్, ఆగ్రాలకు వెళతారు. ముందుగా సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకుని ఐటీసీ మౌర్య షెరటాన్లో బస చేస్తారు. మొదటి రోజే స్వామి నారాయణ అక్షరధామ్ మందిరాన్ని సందర్శించనున్నారు. అలాగే భారతీయ సాంప్రదాయ హస్తకళ ఉత్పత్తులు అమ్మే షాపింగ్ కాంప్లెక్స్ కు వెళ్లే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం 6:30 ప్రధాని మోదీతో వాన్స్ సమావేశమవుతారు. ఈ సందర్భంగా వాన్స్ దంపతులకు విందు ఇవ్వనున్నారు ప్రధాని మోదీ. విందుకు ముందు వారు ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. చర్చల అనంతరం మోదీ, వాన్స్ కుటుంబానికి అమెరికా అధికారులకు విందు ఏర్పాటు చేస్తారు. విందు ముగిసిన తర్వాత సోమవారం రాత్రే వాన్స్ కుటుంబం జైపూర్కి వెళ్లనుంది. ఏప్రిల్ 22న జైపూర్లోని అంబర్ ప్యాలెస్ వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. మధ్యాహ్నం జైపూర్లోని రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఓ సభలో జేడీ వాన్స్ ప్రసంగించనున్నారు. ఇందులో నిపుణులు, ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు పాల్గొంటారు. ఏప్రిల్ 23న ఆగ్రా వెళ్లి తాజ్ మహల్, శిల్పగ్రామ్ వంటి ప్రదేశాలను సందర్శిస్తారు. ఆ తరువాత అదే రోజు జైపూర్కి తిరిగి వస్తారు. ఏప్రిల్ 24న జైపూర్ నుంచి అమెరికాకు బయలుదేరనున్నారు. జైపూర్లో రాయల్ గెస్ట్ హౌస్ గా గుర్తింపు పొందిన ప్రముఖ రాంబాగ్ ప్యాలెస్ లో విడిది చేయనున్నట్టు సమాచారం. భారత్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ పర్యటన పూర్తిగా ప్రైవేట్ అయినప్పటికీ భారత ప్రధాని మోదీతో సోమవారం సాయంత్రం జరగనున్న సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారని సమాచారం. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై త్వరిత నిర్ణయం తీసుకోవడం, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చ జరుగుతుంది. భారత్, అమెరికాల మధ్య సుంకాలపై ప్రతిష్టంభన కొనసాగుతోన్న వేళ ఇండియాలో జరగనున్న వాన్స్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇక జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. ఆమె పూర్వీకులది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గర్లోని ఓ కుగ్రామం. తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1970లోనే అమెరికాకు వలస వెళ్లారు. వీళ్ల ముగ్గురు సంతానంలో ఉషా ఒకరు. ఏల్ లా స్కూల్లో ఉషా, జేడీ వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు ఇష్టపడి 2014లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. భర్త విషయంలో ఉషా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఉషా వాన్ అమెరికా సెకండ్ లేడీ హోదాలో తన పూర్వీకుల దేశానికి తొలిసారిగా రానుండడం ఆసక్తిగా మారింది.